శుభములు తెలియజేస్తున్నాము. ప్రియమైన వారలారా, ఈ కాలనీలో ఉదయకాలపుల్లో దేవుని పలుకులు అందించడానికి మేము ముందుకు వచ్చాం. దీన్ని ఎవరు వేరుగా కానీ స్వీకరించడానికి లేదు. ఎందుకంటే మానవ జీవితము బ్రతుకుతున్నంత కాలం మనిషి దుష్టత్వం వైపు అడుగులు వేశాడు. మనిషి ఎప్పుడు మనిషిని మోసం చేసుకుంటున్నాడు, మనిషిని హతము చేసుకుంటున్నాడు, మనిషికి అన్యాయం చేస్తున్నాడు, మనిషి ద్రోహం చేస్తున్నాడు. ఇన్ని వినూత్నమైన ప్రయోగాల మధ్య మానవ జీవితం ఎలాగుందంటే నలిగిపోతుంది, సమసిపోతుంది. మానవుడు దైవత్వపు స్వభావములోకి రావడానికి దేవుడు భూమి మీదకి పంపించినటువంటి వ్యక్తే యేసు ప్రభుల వారు. ప్రపంచంలో ప్రతి రోగానికి మందు ఉంది. ఒక కరోనాకి కానీ, ఒక మలేరియాకి కానీ, ఒక జ్వరానికి కానీ, ఇలా ఎన్ని రకాల రోగాలు ఉన్న ఆ రోగాలకి ప్రస్తుతం ఉన్న వైద్య బృందం మందును కనిపెడుతూ వచ్చేసింది. కానీ మానవ జీవితంలో దుష్టత్వమైన దూరమైన కార్యక్రమం ఏదంటే పాపం అనే రోగం. ఈ రోగానికి ప్రతి మనిషి అడిక్ట్ అయిపోయాడు. ప్రతి మనిషి జీవితము దాంట్లో నలిగిపోయింది. ప్రియమైన వారలారా, మళ్ళీ ఈ రోగం గురించి ఎవరు ఆలోచించలేరా అంటే సమాజంలో ఎవరు ఆలోచించలేరు, సమాజంలో ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అది కనబడదు కాబట్టి. అలా నలిగిపోతున్న రోగానికి మందు ఈ భూమి మీదకి రావడం యేసు ప్రభుల వారు మందుగా వచ్చారు. ఆయన జీవితం మనందరి కోసం కలువరి యాగము పైన తన ప్రాణాన్ని సమర్పించి అన్నాడు, నేను పాపమనే ఆ రోగాన్ని విరగొట్టేశాను, పాపమనే ఆ రోగం నుండి మిమ్మల్ని విడిపింపజేశాను. ఆ విడిపింపజేసిన విధానాన్నే మేము సువార్తగా ప్రకటన చేస్తున్నాం. సువార్త అంటే చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు కాలనీలో, ఏమంటే క్రైస్తవులకు ఏం పని లేదా, ఉదయకాలాన్ని మైకు పట్టుకొని వీధులు తిరుగుతూ చెబుతూ ఉంటారు ప్రభువుని గురించి అని. మంచి ఎప్పుడు ఎలాగైనా చెప్పవచ్చు, చెడు ఈరోజు చాలా వినూత్న ప్రదర్శనలు జరుగుతూ చెడుకి ఎంతగానో బానిసలైపోయిన యువతని చూడట్లే. మద్యానికి బానిసైన యువత, డ్రగ్స్కు బానిసైన యువత, ప్రేమకు బానిసైపోయిన యువత, ఇలా ఎంతమందిని చూస్తున్నా దేనికో ఒక దానికి బానిసైపోయి జీవితాన్ని నలగొట్టుకుంటున్నాడు, జీవితాన్ని చెడగొట్టుకుంటున్నాడు. మరి దీని నుండి విడిపింపజేసే నాదుడు లేడా అంటే దీని నుండి విడిపింపజేయడానికి వచ్చిన నాదుడే మేము ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు. దాని నుండి విడుదల కలిగించి నిత్య జీవితాన్ని, మోక్షానికి మార్గదర్శకుడు ఆయనే. మతం ఏం చేస్తుంది? మనిషిని చంపడానికైనా సిద్ధపడుతుంది, మనిషిని హతము చేయడానికైనా సిద్ధపడుతుంది, మనిషిని ద్రోహం చేయడానికైనా సిద్ధపడుతుంది, మనిషిని నమ్మక ద్రోహం చేయడానికైనా సిద్ధపడుతుంది. కానీ మార్గం అలా చేయలేదు. మార్గం యేసు ప్రభుల వారిని గురించిన మార్గం, నిత్య జీవమును గురించిన మార్గం. ఆ మార్గానికి దర్శకుడు ఆయనే, ఆ మార్గాన్ని ప్రారంభించింది ఆయనే, ఆ మార్గాన్ని నిర్దేశించింది ఆయనే. ఆయన ద్వారా ప్రపంచానికి మేలుకరమైన శుభవార్త జరిగింది. ఎందుకంటే బానిసైపోయాం పాపానికి, పాపం చేత నలిగిపోయిన జీవితాలు, పాపము చేత భ్రష్టమైన జీవితాలు, పాపానికి మన జీవితాలు ఉంటున్నప్పుడు ఈ పాపము నుండి ప్రపంచ మానవాళిని విడుదల కలిగించుటకు వచ్చిన రక్షకుడే, రారాజే మేము ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు. ఆయన ఏం చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని చెప్పాడు. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి అన్న మాటకు మేము కట్టుబడి, ఇదిగో మాతో పాటు ఉన్నవారు, మాతో పాటు మా కాలనీలో నివసిస్తున్నవారు, మాతో పాటు మా పట్టణంలో నివసిస్తున్నవారు, మాతో పాటు ఉంటున్న వారిని అందరినీ రక్షించడానికి, అందరినీ దేవుని చెంతకు రప్పించడానికి ఈ సువార్త కార్యక్రమం, ఈ వాక్కును మీరు స్వీకరిస్తే ఇదిగో దేవుడిస్తానన్న ఆశీర్వాదం మీకు ఇస్తాడు. ఈ వాక్కులను మీరు స్వీకరిస్తే మీ కుటుంబాలు, జీవితాలు బాగుపడతాయి. ఈ వాక్కులను మీరు అంగీకరిస్తే దేవుడు మనల్ని మన ప్రయాణంలో, మన నడకలో, మన నడవడికలో ప్రతి విషయంలో కాపాడుతారు. అందుకే ఈ సాత్వికమైన సువార్తను మీరు పెద్ద మనసుతో అంగీకరించి ఒక్కసారి ప్రభువును నమ్మండి, ఆయన రుచి చూడండి. ఎందుకంటే పరలోకాన్ని ఇచ్చేది ఆయన మాత్రమే. పరలోకానికి మార్గదర్శనానికి ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎవరిని చూసినా ఎక్కడో దగ్గర మలినం ఉంటుంది, కానీ ఆయనలో మలినం లేదు, పాపులలో చేరలేదు. ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఇలాంటి క్యారెక్టర్ ఎవరికైనా ఉందంటే సమాజంలో ఎవరిని చూసినా కనబడదు, ఆయన మాత్రమే కనబడుతుంది, ఆయనలో మాత్రమే ఉంటుంది.
అందుకే ఆయన నమ్మండి, ఆయన్ని విశ్వసించండి. ఆయన నమ్మి ఆయన్ని విశ్వసిస్తే నిత్య జీవితం ఇస్తానన్నాడు. ఎవరిస్తారు చెప్పండి ఉచితంగా? ఆయన నమ్మితే నిత్య జీవితం. ఆయన నమ్మకపోతే మనం నిత్య నాశనం వైపు అడుగులేస్తాం. ప్రేమైన వాళ్ళారా, ఒక్కసారి ఉదయకాల సమయంలో మీ మనసు పెట్టి ఆలోచించండి. మన జీవితం దేనికో బానిస అయిపోయి కదా, మన జీవితాలు దేనికో అడిక్ట్ అయిపోయాం కదా. మరి దీని నుండి విడుదల చేసుకోవాలి, దీని నుండి మనం విడిపింపబడాలి, దీని బానిసత్వం నుండి మనం బయటకు వచ్చి స్వతంత్రులుగా బ్రతకాలి. ఆ స్వతంత్రులుగా బ్రతకాలంటే యేసు ప్రభుల వారు అంటున్నారు, నేను మార్గం నాయన, నా మార్గంలో నడుచుకోండి. నేను సత్యం నాయన, నా సత్య మార్గంలో వెళ్ళండి. నేను జీవం నాయన, నా జీవ మార్గంలో రండి. నేను పరలోకాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ పరలోకాన్ని మేము అందరం పొందుకోవడానికి ఈ కాలంలో ప్రభువుని గురించిన పరిచర్య, ప్రభువుని గురించిన సువార్త, ఇది మత వ్యాప్తి కొరకు కాదు. మతాన్ని పొరపాటున కూడా ప్రచారం చేయము. ఎందుకంటే మతము అనేది మనిషిని దహిస్తుంది. మార్గం యేసు ప్రభుల వారిని గురించిన మార్గం మనిషిని నిలబెడుతుంది. పడగొట్టేది మతం, నిలబెట్టేది మార్గం. ఆ మార్గాన్ని గురించిన వార్తే ఈ కాలంలో వినిపిస్తున్నాం. అందరూ స్వీకరించండి, అందరూ ఆలోచించండి. కరపత్రాల ద్వారా వినపడుతుంది, మా తరంగం ద్వారా వినపడుతుంది, మనం చేసే ప్రతి పాట ద్వారా వినపడుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించి మీ జీవితాల్లో కూడా యేసు ప్రభుల వారిని అంగీకరించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ సువార్త సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి వీలున్న వాళ్ళందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీ నామానికి స్తుతులు నాయన, మీ నామానికి వందనాలు తండ్రి. మా జీవితాలు రోగం చేత నలిగిపోయినప్పుడు వైద్య బృందం చేత మా జీవితాలు నిలబెట్టారు నాయన. అందును బట్టి మీకు స్తుతులు నాయన. తండ్రి, మాలో పాపం అనే ఒక రోగం నాయన, మాలో పాపం అనే ఆ రోగం ద్వారా మా హృదయం చెడిపోయింది, మా హృదయం నలిగిపోయింది నాయన. ఈ పాపం అనే రోగం నుండి విడుదల కలగాలంటే మీరు ఈ భూమి మీదకి పంపించిన రక్షకుడే యేసు ప్రభుల వారు నాయన. ఆయన్ని స్వీకరించి, ఆయన్ని విశ్వసిస్తే, ఆయన ద్వారా మా జీవితాలను పరిశుద్ధపరుచుకుంటే మా జీవితాలు కూడా వెలిగింపబడుతున్నాయి నాయన. ఆ రోగం నుండి మేము విడుదల కలిగించుకుంటాం నాయన. ఆ విడుదల కలిగించే మాటలు ఈ కాలంలో మీ బిడ్డలకు అందించాం నాయన. వారిని దీవించండి, వారు విశ్వసించడం కృపనిస్తారని వేడుకున్నాను తండ్రి. కాలంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారు చేస్తున్నటువంటి పని, వారి చదువులు, వారి ప్రయాణాలు, ఏ విషయాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారో ప్రతి విషయం నాయన మీకు మహిమకరంగా బ్రతుకుట కృపనివ్వండి నాయన. వారి బిడ్డల చదువులను దీవించండి. చదువుతున్న ప్రతి చదువుల్లో నాయన వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుట కృపనివ్వండి. ఎందరో బిడ్డలు ప్రయాణంలో ఉంటున్నారు నాయన. ప్రయాణంలో ఉంటూ వారి ప్రయాణాన్ని దీవించండి. ఎందరో బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాయన. ఆ ఉద్యోగాలను దీవించండి. వారికి కావాల్సిన అవసరతలు మీరే తీర్చిదిద్దారని నమ్ముతూ సమస్తను మీ దయగలస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారి నామమును మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.